హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో గ్రామ సచివాలయం జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ తీసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక పోస్టులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ జనరల్ పోస్టు, జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్, అలాగే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్, ఈ 3 పోస్టులు కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు జూనియర్ స్టెనోగ్రఫర్ ఈ పోస్ట్కి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫరీ ఈ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్ అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫరీ. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వాళ్ళకి 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్ అకౌంట్ అలాగే స్టోర్ పర్చేస్ ఈ 3 పోస్టులు కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటున్నాయన్నమాట. ఇక్కడ మీరు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను హిందీ లాంగ్వేజ్లోను మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ అయితే కేటాయిస్తారన్నమాట. ఇక్కడ పేపర్ 1 చూసినట్లయితే 90 మినిట్స్ అయితే కేటాయించినారు. సబ్జెక్ట్ చూసినట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. మరి అలాగే 2 అవర్స్ 2 మార్క్స్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఇక్కడ మీరు చూసినట్లయితే మెంటల్ అబిలిటీలో ఇంక్లూడ్ చేసినారు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ ఇవన్నీ అయితే మీకు యాడ్ చేస్తారన్నమాట. ఇక్కడ పేపర్ 2 చూసినట్లయితే అంటే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయన్నమాట. పేపర్ 2 చూసినట్లయితే టైం అలాటెడ్ 1 అవర్ అయితే కేటాయించినారు. జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికైతే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి ఎక్స్ట్రాగా 3 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది 10 మినిట్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయాలి ఇంగ్లీషు. ఇక నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను హిందీ లాంగ్వేజ్లోను మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 అవర్స్ 40 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి అయితే ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే మనకు 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్కి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అలాగే కాంప్రహెన్షన్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫరీ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను హిందీ లాంగ్వేజ్లోను అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని స్టెనోగ్రఫరీ ప్రొఫిషియన్సీ టెస్ట్లో వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకైతే సెలెక్షన్ చేసి వాళ్ళకు జాబ్ అయితే రిక్రూట్మెంట్ చేస్తారన్నమాట. అలాగే జూనియర్ సెక్రటరీ జనరల్ పోస్టు, ఫైనాన్స్ అకౌంట్, స్టోర్ పర్చేస్ ఈ 3 పోస్టులకి అయితే రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టాలన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీన్ని తీసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఇక నెక్స్ట్ పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే జనరల్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ పోస్ట్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవాళ వరకు 2, ఓబీసీ వాళ్ళకి 1, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అయితే పే చేస్తున్నారు అన్నమాట. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 2. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ చూస్తున్నట్లయితే మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు.
ఎస్సీ వాళ్ళకొకటి, అలాగే ఓబీసీ వాళ్ళకొక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారనమాట. ఇక్కడ సాలరీ చూసినట్టయితే 19,000 నుంచి 63,000 వరకైతే సాలరీ అయితే పే చేస్తారనమాట. ఇక్కడ 36,000 వరకైతే సాలరీ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కట్ ఆఫ్‌లు ఫోను. దీనికి ఏజ్ లిమిట్ చూసినట్టయితే 28 సంవత్సరాలైతే ఉండాలి. అలాగే స్టెనోగ్రఫరీ, జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్టులు చూసుకున్నట్లయితే 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకొకటి, ఎస్సీ వాళ్ళకొకటి, ఓబీసీ వాళ్ళకొకటి అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బ్యాక్‌లాగ్ ఉన్న వాళ్ళకి కూడా ఎస్టీ వాళ్ళకొకటి, ఓబీసీ వాళ్ళకొకటి, యూఆర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ సాలరీ చూసుకున్నట్టయితే 25,000 నుంచి 81,000 వరకైతే సాలరీ అయితే పే చేస్తారు. మొత్తం అన్ని కట్ ఆఫ్‌లు పోను 47,000 వరకైతే మీకు సాలరీ అయితే పే చేస్తారనమాట. 27 సంవత్సరాలు అయితే ఉండాలి. కాబట్టి ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్స్‌కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. అసలు మిస్ చేసుకోవద్దండి. ఇవన్నీ గ్రామ సచివాలయం జాబ్స్. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్‌లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ వాట్సాప్ ఛానల్‌లోకి జాయిన్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.